హలో గాయ్స్, ఈరోజు గుత్తొంకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దామా? అది కూడా పర్ఫెక్ట్ మసాలా ఎలా ప్రిపేర్ చేయాలి, ఏ ఐటమ్స్ ఎంతెంత క్వాంటిటీలో వేయాలి అండ్ ఓన్లీ ఫర్ 4 మెంబర్స్కి మనకి సరిపడా క్వాంటిటీ ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది క్లియర్గా విత్ టిప్స్తో మరీ చూపిస్తా. సో ఫస్ట్ అయితే ఫుల్ వీడియో చూసేసి గుత్తొంకాయ కర్రీ మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా ట్రై చేసేసేయండి, ఓకేనా? అలాగా వెన్నపూసలాగా కరిగిపోతూ ఉంటుందన్నమాట వంకాయ. అలా దాన్ని తుంచుకొని కొంచెం మసాలాతో వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే ఉంటుంది. ఫస్ట్ అయితే వీడియోని ఫుల్గా చూసేసేయండి, ఓకే? పదండి రెసిపీని స్టార్ట్ చేసిద్దాం. ఒక్క నిమిషం, మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువరాణీస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఈరోజు ఈ వీడియోలో గుత్తొంకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేసిన. ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ శనక్కాయ గింజలు, కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నా కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. మీరు తీసుకున్న శనక్కాయ గింజలు కొంచెం మీడియం సైజ్ లేదు చిన్న సైజ్గా ఉన్నాయంటే ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ కూడా తీసుకోవచ్చు. ఈ శనక్కాయ గింజల్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మంచిగా పీనట్ లోపల వరకు మంచిగా రోస్ట్ అయ్యే విధంగా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఎలా అంటే పీనట్ వచ్చేసి శనక్కాయ గింజ వచ్చేసి అది రెండుగా బ్రేక్ అవ్వాలన్నమాట. అంత మంచిగా ఫ్రై చేసుకోండి. అదే మీరు హై ఫ్లేమ్లో పెట్టేశారనుకోండి బిన్నె కలర్ టర్న్ అయిపోతుంది, బట్ లోపల వరకు మంచిగా ఫ్రై అవ్వదు. వన్స్ శనక్కాయ గింజలు మంచి కలర్ వచ్చింది, నెక్స్ట్ మనం ధనియాలు ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకుందాం. ధనియాల పౌడర్ నేను ప్రిఫర్ చేయట్లేదు గుత్తొంకాయ కర్రీకి. ఈ కర్రీకి మనం ధనియాలు అలాగే వేసుకుంటేనే బాగుంటుంది పౌడర్ కన్నా. వీటిని కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. బాగా అది ఫ్రై అయ్యేసరికి ధనియాల ఫ్లేవర్ వచ్చి చాలా బాగుంటుంది. ఈ స్టేజ్లో ఒక 1 టేబుల్ స్పూన్స్ నువ్వులు ఖచ్చితంగా వేయండి. ఇప్పుడు మనం చేసుకునే ఈ పౌడర్ ఒక మంచి ఫ్లేవర్ అండ్ ఒక మంచి టేస్ట్ ఇస్తుందన్నమాట. నువ్వులు బాగా ఫ్రై అయిన తర్వాత చిటపటలాడుతుంది. ఈ స్టేజ్లో గ్యాస్ టర్న్ ఆఫ్ చేసేసి వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇది బాగా చల్లారాలన్నమాట. దాని తర్వాత మనం మిక్సీకి వేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి టొమాటోస్, ఆనియన్స్ ఏవేవి ఎంత కట్ చేసుకోవాలి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి చూపిస్తా. శనక్కాయ గింజ చూసారు కదా, అలాగా చేతితో రబ్ చేస్తుంటే నీట్గా పొట్టులు వేసిపోతుంది. ఇంత మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేయండి. ఆనియన్ వచ్చేసి పెద్ద సైజ్ ఆనియన్ అయితే హాఫ్ తీసుకోండి, మీడియం అయితే ఒకటి తీసుకోండి, లేదు చిన్న సైజు ఉన్నాయంటే ఒక 2 తీసేసుకోండి, ఓకేనా? మొత్తానికి ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే తీసుకోండి. ఇప్పుడు దీన్ని మీడియం సైజ్గా కట్ చేసుకోండి, ఎందుకంటే మనం ఎలాగో మిక్సీకే వేయబోతున్నాం. సో మీడియం సైజులో పీసెస్గా కట్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీడియం సైజ్ ఆనియన్కి ఒక మీడియం సైజ్ 2 టమాటోస్ వచ్చేసి సరిపోతాయి. చూస్తున్నారు కదా, నేనైతే ఈ మీడియం సైజ్లో 2 టమాటోస్ అయితే తీసుకున్నాను. దీని ఎడ్జెస్ వచ్చేసి కట్ చేసేసుకోండి. నెక్స్ట్ మిగిలిన టమాటోని నీట్గా 4 పీసెస్గా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసేయండి. నేను మీకు చూపిస్తున్న క్వాంటిటీ ఓన్లీ 4 లేదు అంటే 5 వంకాయలకి మాత్రమే సరిపడా క్వాంటిటీ ఇది, ఓకేనా? ఇప్పుడైతే 2 టమాటోస్ని నీట్గా కట్ చేసేసుకోండి. అది కూడా మీడియం సైజెస్లో చాలు. మళ్ళీ చెప్తున్నాను, ఒక మీడియం సైజ్ ఆనియన్, 2 మీడియం సైజ్ టమాటోస్, పర్ఫెక్ట్ మెజర్మెంట్. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి, ఓన్లీ హాఫ్ పచ్చిమిర్చి తీసుకుంటే చాలు, ఎందుకంటే మనం చిల్లీ పౌడర్ కూడా వేస్తాం కాబట్టి. సో పచ్చిమిరకాయ కొంచెం హాఫ్ అయితే తీసుకున్నాను, అంతే. నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి వచ్చేసి ఈ మాత్రం క్వాంటిటీ అంటే కొంచెం తీసుకోండి చాలు. దీని బ్యాక్ సైడ్ బ్రౌన్ పార్ట్ ఏం తీయాల్సిన అవసరం లేదు. కొబ్బరిని ఎప్పుడు కానీ ఇలాగ కట్ చేయకూడదు. ఇలా కట్ చేస్తే చాలా కష్టంగా ఉంటుంది. ఇలాగ నిలబెట్టి ఇలా కట్ చేశారనుకోండి ఈజీగా కట్ అయిపోతుంది. ప్రతి ఒక్క వెజిటేబుల్ కానీ ఫ్రూట్ కానీ వాటికి కటింగ్ అంటూ ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి, కొబ్బరికి ఇలాగ మీరు మధ్యలోకి పెట్టి కట్ చేస్తే కట్ అవ్వదు, చాలా కష్టంగా ఉంటుంది. ఇలా నిలబెట్టి కనుక కట్ చేశారనుకోండి చాలా అంటే చాలా ఈజీగా సులువుగా కట్ చేసేసేయచ్చు. అలా కొన్ని వెజిటబుల్స్ కటింగ్ స్కిల్స్ కనుక నేర్చుకున్నారనుకో కుకింగ్ మీకు చాలా ఈజీగా ఉంటుంది అండ్ క్విక్గా కూడా అయిపోతుంది. ఇప్పుడు ఒక బ్లెండర్ లేదు అంటే ఒక మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ అయితే ఒకటొకటిగా యాడ్ చేసేసుకుందాం. కొబ్బరి, టొమాటో అండ్ పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ ఇవన్నీ నేను ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను.
క్వాంటిటీ ఏది ఎంతెంత క్లియర్గా చెప్పాను కదా. నెక్స్ట్ వచ్చేసి ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి శనక్కాయ గింజలు, నువ్వులు, ధనియాలు ఇందులోకి వేసేసుకుందాం. నెక్స్ట్ ఇందులోకి పసుపు పొడి ఒక 1/2 టేబుల్ స్పూన్ కన్నా తక్కువగానే వేసుకోండి చాలు. మనము కర్రీలోకి ఏం వేయట్లేదు, డైరెక్ట్గా ఈ మసాలాలోనే మొత్తం వేసేసుకుంటాం. సో అన్ని మిరప్పొడి నుంచి పసుపు పొడి వరకు అన్నీ ఇక్కడ వేసేసుకోండి. చిల్లీ పౌడర్ వచ్చేసి ఒక 1 టేబుల్ స్పూన్ చాలు. అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా మెయిన్ ఈ రెసిపీకి. ఫ్రెష్గా ఇప్పుడే మిక్సీకి పట్టించి తీసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్. పులుపు కోసం చిన్న సైజు, చాలా అంటే చిన్న గోలీ సైజు అంతా చింతపండు. జీలకర్ర, మిరియాలు ఒక 10 నెంబర్ ఉంటే చాలు. జీలకర్ర ఒక 1/2 టేబుల్ స్పూన్. నెక్స్ట్ వచ్చేసి స్పైసెస్ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది. అందులో ఇలాచి వేయడం మర్చిపోకండి, ఒకటి లేదంటే 2. నెక్స్ట్ సాల్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. అంతేనండి, ఇవే మసాలా. ఈ మసాలా మొత్తం ఒక బ్లెండర్ లేదంటే మిక్సీ జార్లోకి వేసేసుకొని ఫస్ట్ అయితే దీన్ని మంచిగా మిక్సీకి పట్టించేసుకోండి. ఒకటి మీరు సాఫ్ట్గా పేస్ట్ లాగా చేసుకోవచ్చు. పేస్ట్లా చేసుకుంటే టేస్ట్ వేరేలా ఉంటుందన్నమాట. లేదు కొంచెం కచ్చా పచ్చాగా అంటే రఫ్గా మిక్సీకి పట్టించుకున్నారనుకోండి, ఆ టేస్ట్ వేరేలా ఉంటుంది. నేను ఈరోజు మీకు చూపించేది మరీ సాఫ్ట్గా కాకుండా లైట్ కొంచెం కచ్చా పచ్చా స్టేజ్ అంటారు చూసారా, కొంచెం మెదగనట్టు ఈ స్టేజ్లో అయితే నేను ఈరోజు ఈ మసాలాని ప్రిపేర్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో అయితే మన మసాలా ఉంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసి మనం ఇంకా మెయిన్ ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం. మసాలా ప్రిపరేషన్ అయిన వెంటనే ఒక వెజల్ తీసుకొని కొంచెం వాటర్ అండ్ కొంచెం సాల్ట్ వేసేసుకొని వంకాయల యొక్క పైన కాడ మీకు నచ్చితే పెట్టుకోవచ్చు, లేదు అన్న వాళ్ళు రిమూవ్ చేసేసేయండి. ఇప్పుడు ఈ వంకాయని ఒక 2 ఘాట్లు బాగా లోపల వరకు నీట్గా ఒక 2 టైమ్స్ పాటు కట్ చేసేసుకొని ఈ సాల్ట్ పౌడర్లోకి వేసేసుకోండి. నీట్గా లోపల వరకు కట్ చేసుకోవాలి, అప్పుడే మనకి ఉప్పు కారం అనేది బాగా పడుతుంది. ఇలా 4 సైజ్ చూసుకొని ఏ పుచ్చులు లేదు అన్నప్పుడు తీసుకోండి, ఓకేనా. ఇప్పుడు కడాయి తీసుకొని ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్, కన్ఫామ్గా 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ మ్యాండేటరీ, మర్చిపోకండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక రెమ్మ కరివేపాకు అలాగా కట్ చేసుకొని ఆయిల్లోకి వేసేసుకోవడమే. ఈ ఆవాలు, ఈ కరివేపాకు బాగా చిటపటలాడింది. నెక్స్ట్ మనం ఇందులోకి ఈ వేడి నూనెలోకి వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని అలా తీసుకొచ్చి ఇందులోకి వేసేద్దాం. ఇప్పుడు ఈ వంకాయల్ని వేడి నూనెలో మంచిగా కలర్ టర్న్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం, ఓకేనా. నేనైతే ఇక్కడ 5 వంకాయలు అయితే తీసుకున్నాను. మీరు మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు దాన్ని బట్టి అయితే క్వాంటిటీ వేసుకోండి. నేనైతే 5 వంకాయలకి ఎంత మసాలా క్వాంటిటీ ఏంటి అన్నది ఈ వీడియోలో చూపిస్తా. ఈ క్వాంటిటీ ఈజీగా నేను చెప్పిన మెజర్మెంట్స్లో కనుక పర్ఫెక్ట్గా చేశారంటే ఒక 4 మెంబర్స్ ఈజీగా తినేయచ్చండి ఒక పూటకి. ష్యూర్గా అయితే చెప్తున్నా, కడుపు నిండుగా తినొచ్చు అనమాట. అంత క్వాంటిటీ అయితే ఉంటుంది పక్కా. ఇప్పుడు ఈ వంకాయలంతా ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యి పైన వచ్చేసి బాగా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తుంది, అంతవరకు ఫ్రై చేసుకొని నెక్స్ట్ మనం ఫ్రెష్గా మిక్సీకి పట్టించుకున్న మసాలాని ఇందులోకి యాడ్ చేసేసుకుందాం. అది కూడా ఎప్పుడురా అంటే వంకాయ పైన లేయర్ మంచిగా కలర్ టర్న్ అయినాక మాత్రమే వేసుకోవాలి. మిగిలిన జార్లో అలాగే ఉంది కదా కొంచెం మసాలా, దాన్ని అలాగే పక్కన పెట్టేయండి, పడేయకండి, ఓకేనా. ఇందులో ఏ మాత్రం మసాలా వేస్ట్ చేయకుండా, ఫుడ్ ఒక్కరూ వేస్ట్ చేయకుండా మనం ప్రిపేర్ చేసుకుందాం. ఈ మసాలా అయితే పచ్చి వాసన పోయేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి. ఒక 5 to 10 minutes అయితే పడుతుంది ఖచ్చితంగా. ఏ వంట క్విక్గా అయిపోదు, క్విక్గా అయినంత మాత్రం మంచి టేస్ట్ వస్తుందని లేదు. మీరు ఎంత బాగా కుక్ చేస్తారో ఓపిక్గా కొన్ని రెసిపీస్ ఉంటాయి, కిర్రాక్ ఉంటుంది అనమాట టేస్ట్. అలాంటి వాటిలో ఈ గుత్తొంకాయ కూడా ఒకటి. ష్యూర్గా ఈ రెసిపీ ఒక 20 minutes టైం అయితే తీసుకుంటుంది, బట్ టేస్ట్ ఉంటుంది. వేడి రైస్లో కలుపుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది. అమృతం కన్నా ఒక మంచి టేస్ట్ అయిన ఫుడ్ ఏదిరా అంటే ఈ గుత్తొంకాయ అండి. చాలామందికి ఈ రెసిపీ ఫేవరెట్ ఉంటుంది కదా. ఈ మసాలా అంతా బాగా ఈ వంకాయకి పట్టడానికి ఒక 5 to 10 minutes పాటు వదిలేసేయండి. ఇప్పుడు చూడండి, బాగా కొంచెం ఆయిల్ అన్నది పైకి తేలుతూ వస్తుంది కదా. సో మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఈ వంకాయకి ఈ మసాలా పట్టే విధంగా ఈ మసాలా మీదకి వంకాయని పెడుతూ నీట్గా మిక్స్ చేసుకుంటూ అప్పుడప్పుడు రండి, ఓకేనా. ఇప్పుడైతే వంకాయని ఇంకో వైపు ఒక టర్న్ చేసి
దీని మీదకి ఇంకొంచెం మసాలాని వేసి ఇప్పుడు 2 వైపులా మంచిగా మసాలా పట్టడానికి ఇంకొక 5 to 10 మినిట్స్ అయితే పట్టుద్ది. ఫస్ట్ ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్నాము ఒకవైపు. ఇప్పుడు ఇంకొక సైడ్ టర్న్ చేసేసి ఇంకో 5 మినిట్స్ కుక్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఆవకాయలో నూనె తేలినంతలాగా నూనె పైకి తేలుతూ ఎంత బాగుందో. ఈ స్టేజ్లో వంకాయలు అన్నవి ఒక 80% పట్టు ఫుల్గా అయితే కుక్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు మనం మిగిలిన మసాలా ఉంది చూసారా, అందులోకి వాటర్ని యాడ్ చేసుకొని జస్ట్ ఒక 1 గ్లాస్ చాలు, అందుకనే ఎక్కువ అవసరం లేదు, వేసేసుకొని ఈ నీళ్ళు అన్నవి కొంచెం మరిగి నూనె పైకి తేలేంత వరకు కుక్ చేసుకుంటే చాలు. దీనికి మహా అంటే 5 నుంచి 10 నిమిషాల కన్నా ఎక్కువ తీసుకోదు. జస్ట్ 5 to 10 మినిట్స్లో మనకి థిక్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. అలా గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసి లైట్గా అలా కొత్తిమీరని చల్లేసుకుంటే అంతే. అసలు ఆ వంకాయ కన్సిస్టెన్సీ చూడండి, అలా చేతిలో తీసుకుంటే అలా జారిపోయేలా ఉందన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం, నాకు అర్థమైంది మీకు ఈ వీడియో చూస్తుంటేనే. ఫస్ట్ ఇంట్లో అయితే మీ పేరెంట్స్కి చెప్పు, మీరు ఒకసారి అయితే గుత్తొంకాయని ట్రై చేసి, అది కూడా ఈ మెథడ్లో ట్రై చేసి తినాలని ఉంది కదా. సో కన్ఫర్మ్గా ట్రై చేసేసేయండి. అండ్ దీని కాంబినేషన్ వచ్చేసి ఈరోజు నేను తీసుకునేది వేడి వేడి రైస్ అనమాట. గ్రేవీ చూసారు కదా, బాగా థిక్ కన్సిస్టెన్సీలో వచ్చింది. సో ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటే రైస్కి సూపర్గా ఉంటుంది కాంబినేషన్. సో వేడి వేడి రైస్కి అలా చేతిలో పట్టుకుంటుంటే అలా జారిపోయేటటువంటి గుత్తొంకాయని వేసుకొని అలా కలుపుకొని కొంచెం నెయ్యి దాని మీదకి వేసుకొని అప్పలంతో తుంచుకొని తింటుంటే ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఈ వీడియోతో బాయ్ చెప్పేస్తున్నాను. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. ఫస్ట్ అయితే మీకు ఈ బ్రింజాల్ కర్రీ నచ్చినట్టయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్ బాయ్, హ్యాపీ నైస్ డే.